యోనా గురించి ఏం రాయబడిందంటే గాఢ నిద్రపోయిను. ఎక్కడ గొప్ప తుఫాను వస్తుంటే బయట ఉరుములు, తుఫాను సౌండ్, ఇదిగో గొప్ప తుఫాను వస్తుంటే కూడా ఈ యొక్క యోన గాఢ నిద్రపోయాడు. అందుకే అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతూ. మనకు సమయం దొరికినప్పుడల్లా పడకేసేస్తాం. ఎందుకంటే దేవుడు మనకి ఆరోగ్యంగా ఉండాలంటే 6 నుంచి 7, 8 గంటలు చాలండి. రోజుకు 12 గంటలు పైన నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇంకా నిద్రే ప్రాముఖ్యం. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నిద్రే. నాకు అసలు 6 గంటలు దాటితే నిద్రపడదు. 18 గంటలు రోజు కష్టపడాలి. ఏదో ఒక పని, లేదా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా ఏదో ఒక పని 18 గంటలు మానవుడు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో అభివృద్ధి పొందుతాం. 18 గంటల నిద్ర, 6 గంటల కష్టం అంటే ఏమున్నది అక్కడ? రివర్స్లో అయిపోతున్నాయి. ఇదిగో యోనా గారి ద్వారా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, యోనాని దేవుడు పిలిచింది ఏంటంటే, ఓ ఈ నిద్రపోతూ. నీ జీవితంలో నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే నువ్వు కష్టపడాలి. వస్తున్న సమస్యల గురించి దేవునికి మొరపెట్టాలంటున్నాడు. అయినా మనం ఇదిగో తుఫాను వస్తున్నా, కష్టం వస్తున్నా, ఆర్థిక ఇబ్బంది వస్తున్నా, అనారోగ్యం వస్తున్నా మనం ప్రార్థించకుండా నిద్రపోతున్నాం. ఓడనాయకుడు వచ్చేదే లగ్గొట్టాడు, ఓ ఈ నిద్రపోతూ లేచి ప్రార్థన చేయి. నీకు ఆర్థిక ఇబ్బందిని బట్టి, అనారోగ్య సమస్యని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడేమో, అయ్యటన్నిటిని మర్చి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారులే, ఎవరో ఒకళ్ళు అప్పు అడుగుదాంలే అని చెప్పి నువ్వు నిద్రపోతున్నావే. దేవునికి ప్రార్థించకుండా, ప్రార్థనలో పాల్గొనకుండా ఎలా నీకు నిద్ర పడుతుంది? ఓ ఈ నిద్రపోతూ లేచి నీ దేవుడైన యెహోవాకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆయన వింటాడేమో, కనికరిస్తాడేమో, నీ సమస్యలు తీరుస్తాడేమో, నీ బాధలు తీరుస్తాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టకుండా మనం ఏది సాధించలేం. కష్టమయ్యా ప్రార్థన చేయాలంటే. మంచి నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన చేసేటప్పుడు. పొద్దునపూట నిద్ర వస్తుంది, మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం అప్పుడు నిద్ర వస్తుంది, రాత్రిపూట ప్రార్థన చేద్దాం అప్పుడు నిద్ర వస్తుంది. ఎప్పుడూ వస్తుంది నిద్ర. మనం ప్రార్థన చేయడానికి యేసయ్య అనగానే మొదట వచ్చేది ఆయనే. నిద్ర ఆయనే వస్తాడు. నిద్రపోతే వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడ బాగుపడతావని దానికి భయం.